వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, ద్వాదశ రాశుల్లో భాగంగా ఏ రాశుల వరకు ఎలా కలిసి వస్తుంది, ఎంతవరకు కలిసి వస్తుంది, ఏమేమి రెమెడీస్ చేస్తే ఇంకొంచెం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తాము అని మీరు చెప్తా ఉన్నారు. కమెంట్ బాక్స్ మీరు ఒకవేళ చెక్ చేసి ఉంటే కనుక 99.9% అన్ని పాజిటివ్ రిజల్టే కనిపిస్తున్నాయి. యాజ్ ఇట్ ఈస్ జరుగుతోందండి. రెమెడీస్ ఫాలో అయితే మాకు ఉపశమనం లభిస్తుందని నిజంగా దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్సే అనుకోవాలి. మీరు అలా చెప్పడం, మాకు అలా కలిసి రావడం కూడా. సో మార్చి నెలలో ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ మార్చి మంత్ కనుక చూసుకుంటే మనకి తెలుగు మాసాల్లో కోయిన్సిడెన్షియల్ గా మనకి ఫాల్గుణ మాసం స్టార్ట్ అవుతుందండి. ఈ ఫాల్గుణ మాసంలో ముఖ్యమైన పండుగలు రెండు ఉంటాయి. ఒకటి హోలీ పౌర్ణమి రోజు వస్తుంది. తర్వాత మనకి ఈ మాస ఎండ్ లో మనకి ఉగాది స్టార్ట్ అయిపోతుంది. ఉగాది నుంచి మనకి కొత్త ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి చైత్ర మాసం అంతా స్టార్ట్ అయిపోతుంది. అయితే ఈ మాసంలో ఫాల్గుణ మాసం కూడా చాలా ముఖ్యమైన మాసం, ఇంపార్టెంట్ అయిన మాసం, పవిత్రమైన మాసం అనమాట. ఈ మాసంలో 12 రాసుల వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మనకి జ్యోతిష శాస్త్రం అసలు ఎందుకు అవసరం? ముఖ్యమైన ఫండమెంటల్ క్వశ్చన్. మహర్షులు ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చింది ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షాలు కనుక సాధించేటప్పుడు అనుకూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి అనమాట. మనం ఏమంటారు, చాలా క్లవర్గా ఉండాలి. ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉందో అక్కడ మన ఎనర్జీని అంతా ఉపయోగించుకోవాలి. ఎక్కడైతే మనకు ప్రతికూలంగా ఉందో ఆలోచించుకొని 1-2 సార్లు రెమెడీస్ తీసుకొని ముందుకు ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలండి. సో అలా అయితే ఏమవుతుంది క్వశ్చన్, మనకి లైఫ్ చాలా బ్లిస్ఫుల్ గా హ్యాపీగా ఉండి తక్కువ మనకి లైఫ్ ఇస్ వెరీ షార్ట్ కదండి. ఎక్కువ సాధించడానికి అవసరం ఉంటుంది. ఎక్కువగా ధర్మము, ఎక్కువగా అర్థము, ఎక్కువగా కామము, ఎక్కువగా మోక్షం. తక్కువ టైంలో అన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎక్కడైతే ప్రతికూలంగా ఉంటుందో 1,00,000 రూపాయలు సంపాదించడానికి 10 ఏళ్ళు పట్టవచ్చు, అసలు సంపాదించుకోకపోవచ్చు. కరెక్ట్గా కనుక చూసుకుంటే వెరికి ఎవ్రీడే 1,00,000 రావచ్చాము. సో అందుకని చెప్పేసి ఇది శాస్త్రం మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఒక దిక్సూచి లాగా, ఒక ఇండికేటర్ లాగా మనకి యూజ్ అవుతుంది. కార్లు నడిపేటప్పుడు డాష్ బోర్డ్ లాగా ఎలా ఉంటాయి పారామీటర్, అలా చూసుకుంటే లైఫ్కి సంబంధించిన మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం అండి. దీన్ని వాడి ప్రతి ఒక్కళ్ళు ఎంతో శోభాయమానంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో లైఫ్ అనేది బ్లిస్ఫుల్గా హ్యాపీగా జీవించాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ మాసంలో 12 రాసుల వరకు ఎలా ఉందో చూద్దాం. మనం మేషరాశి కనుక చూసుకుంటే ఇందులో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం. అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే చూ, చే, చో, లా, లీ, లు, ఏ, లా, లో, ఆ సెకండ్. ఈ పేరు మోరార్లస్ ఈ సౌండ్తో ఉన్న పేర్లంతా మేషరాశి కింద వస్తారు. మన గ్రహస్థితి మార్చి మంత్లో ఎలా ఉంటుందంటే సూర్యుడు 14వ తారీఖు మీనరాశిలోకి వెళ్తున్నారండి. ఈసారి మీనరాశిలోనే మనకి 4 గ్రహాలు ఉంటున్నాయండి. సో అందులో వచ్చేటప్పటికి మనకి రాహు అక్కడే ఉంటున్నారు. రాహుతో పాటు సూర్యుడు జాయిన్ అవుతారు. తర్వాత బుధుడు, శుక్రుడు కూడా ఆల్రెడీ అక్కడే ఉన్నారండి. అంటే ఎక్కువ ఈ మార్చి మంత్ లో ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండబోతుంది. అంతేకాని గ్రహణం కూడా రాబోతుంది. అంటే గ్రహణం యొక్క ఇంపాక్ట్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో ఇది గమనించుకొని మన గ్రహణం గురించి సపరేట్ వీడియో చేద్దామంటే వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. ఇది వచ్చేటప్పుడు రెగ్యులర్ గా ఉండే ఫార్మాట్ లో మనకు చేద్దాం. మనకి ఈ 4 యొక్క గ్రహాలు బుధుడు మీనరాశిలోకి, శుక్రుడు మీనరాశులు, కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉన్నారండి. ఈ యొక్క 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా ఉండబోతుందంటే మన మహర్షులు లఘు గోచారము, సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ ఇచ్చారండి. దీని ప్రకారం మనకి ఏమంటే వెరీ సమరీ బ్రీఫ్ గా మనం ముందుగానే తెలుసుకోవచ్చు ఎలా ఉండబోతుంది ఏంటనేది. ఇది కనుక చూసుకుంటే సూర్యుడు 14వ తారీఖు ముందు వీళ్ళకి విత్త లాభం అంటే ధన లాభాన్ని చూస్తూ ఉన్నారండి. ఆ తర్వాత సూర్యుడు వీళ్ళకి వచ్చేటప్పటికి అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ప్రాపర్టీ నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పటిదాకా లేదా కనుక దాచిపెట్టుకొని ఉంటే, సేవింగ్ చేసుకోకుంటే ఈ సేవింగ్ ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంకా మిగతా గ్రహాలన్నీ చాలా తటస్థంగా ఉంటున్నాయి అండి. ఇప్పుడు కుజుడు ఉన్నారనుకోండి, ఇలా ధనం ప్రాప్తి వాళ్ళు, కానీ అంత ధనం అయితే ఎక్కువగా రాదు. అలానే అవమానాలు జరిగే అవకాశాలు ఎక్కువగానే, బట్ అవి కూడా ఎక్కువగా జరగవు. కానీ వీళ్ళకి శుక్రుని వల్ల కూడాను కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ విపరీత వేద కాన్సెప్ట్ ఉండటం వల్ల 4 గ్రహాలు ఒకే చోట ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి ఒక్క ధనం విషయంలో తప్పగా మిగతా అన్ని విషయాల్లో సాధారణంగా ఉండే అవకాశం మనకి ఎక్కువగా ఉంది. అయితే మన డీటెయిల్స్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. 12లో సూర్యుడు ఉండటం వల్ల మనకి ఏం చెప్తారంటే స్వస్థాన నాశనం చైవ బంధు రోగ ధనవేహం ప్రాణ పర్యంత మాపత్తి రవమానం వ్యయ రవు అని చెప్తారు అనమాట. అంటే మనకి 12వ ఇంట్లో కనుక సూర్యుడు కనుక ఎవరికైతే ఉంటే ఏం జరుగుతుందంటే స్వస్థాన నాశనం చైవ, పదవిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనకి రీసెంట్గా ఒక ఇన్సిడెంట్స్, నేను ఈ రాశి ఫలాలు చేస్తున్నప్పుడు మకర రాశి వాళ్ళకి, సో వాళ్ళకు కూడాను కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ 12వ స్థానంలో రవి ఉన్నారు. ఆ టైంలో ఇలా అడిగారు, ఏమన్నా గురువు గారు
కొత్తగా జాబ్ వచ్చిందండి మాకు, అసలు ఏంటి పొజిషన్ అని. నేనేం ఆలోచించానంటే వీళ్ళకి ఏలినాడు శని అయిపోతుంది కదా, అంతా బాగుంటుంది అన్నట్టు అనుకున్నాను నేను. అయితే ఇది ఇగ్నోర్ ఆ టైంకి నా మైండ్కి రాలే ఇక్కడ సూర్యుడు ఉన్నారు అని చెప్పేసి. ఆ తర్వాత 15-20 డేస్కి నాకు ఫోన్ చేసి గురుగారు జాబ్ పోయిందండి ఏంటి అని చెప్పేసి. నేను అప్పుడు రియలైజ్ అయినా సూర్యుడు అక్కడ ఉన్నారు, ఆ విషయం నేను మర్చిపోయాను అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఆస్ట్రాలజర్స్ చాలా ఏమండాలి, సెన్స్ ఆఫ్ ప్రెజెన్స్ చాలా ఎక్కువ ఉండాలండి వాళ్ళకి. చూడండి వాళ్ళు ఎలా వెళ్ళిపోయింది ఆ మెసేజ్. నేనేమో ఏలినాడు వెళ్ళిపోతుంది కదా, మకర రాశి వాళ్ళకి బాగుంటుంది, మార్చి వరకు జాగ్రత్తగా ఉండే, తర్వాత బాగుండని చెప్పేశాను నేను. కానీ అది అప్పటికే నష్టం వెళ్ళిపోయిందంటే సూర్యుడు వెళ్ళిపోయాడు అక్కడికి. సో ఏమంటే వీళ్ళకి కరెక్ట్గా ఇప్పుడు 2 months డౌన్ టు లైన్. ఈ రాశి వాళ్ళకు కూడాను, మేషరాశి వాళ్ళకి 12వ స్థానానికి సూర్యుడు రాబోతున్నాడు కాబట్టి మనకి మహర్షులు స్వస్థాన నాశనం చేయవా అంటే ఉన్న జాబ్లో ఎక్కడైనా డీప్రమోషన్ రావటం, ఒక చోట నుంచి ఇంకో చోటకి రావటము, సంథింగ్ మీ పెర్ఫార్మెన్స్కి తగిన విధంగా అప్రిషియేషన్ రాకుండా తక్కువ ఉండే అవకాశం, ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో ఈ టైంలో వీళ్ళకి కొంచెం అప్రైజల్స్ అవన్నీ ఉంటాయి. కార్పొరేట్ ఎంప్లాయీస్కి year-end అసెస్మెంట్స్, శాలరీ హైక్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీళ్ళకి కొంచెం అనుకున్నంత ఎక్కువగా రాకుండా తక్కువ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. తర్వాత మనకి బంధు రోగం, ధన వ్యయం, బంధువులకి చుట్టాలకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ ప్లస్ బంధువులతో గొడవలే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రాణంపై అంత ఇబ్బందిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టెన్షన్ పడతారు, జ్వరాలు ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంత ఉన్నా కానీ సూర్యుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి శత్రువుల మీద విజయం ఉంటుంది. ఓకే, రోగాలు ఏమైనా వచ్చినా కానీ టక్కని క్యూర్ అయిపోతాయి. సో ఇది వాళ్ళకి ఉన్న సూర్యుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్, కొంచెం ఇబ్బంది పెడుతున్నా కానీ ఎండ్ సక్సెస్ వీళ్ళకే వస్తుంది. మనకి కుజుడు వీళ్ళకి మంచి యోగ్యతను తీసుకొస్తున్నారండి. మనీ ప్రకారంగా చాలా బాగుంటుంది, మనీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బాగుంటుంది. తర్వాత కెరియర్ లో ప్రోగ్రెస్ కూడా ఉంటుందండి. సో ప్రోగ్రెస్ ఉంటుంది, ఇందాక చెప్పిన విధంగా నష్టం ఉంటుంది. కెరియర్ లో ప్రాఫిట్, ప్రోగ్రెస్ కూడా ఉండే అవకాశం రెండు ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని క్యాలిక్యులేటెడ్గా వెళ్ళాల్సిన టైం అయితే ఉంది. బట్ కుజుడు వీళ్ళకి ఓవరాల్గా మంచి చేస్తున్నారు. బంగారు వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనం లాభము ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళకి శుక్రుడు కూడాను అంత యోగ్యతను చేయట్లేదండి. శుక్రుడు వీళ్ళకి బాగా ఇబ్బంది పెట్టే స్థితిలో ఉన్నారు. 12లో శుక్రుడు జనరల్గా మంచి చేస్తారు, కానీ వీళ్ళకి విపరీత వేద కాన్సెప్ట్ ఉండటం వల్ల అంత వీళ్ళ యొక్క అవి శుక్రుడు పెట్టే యొక్క ఫలితాలు అంతా వీళ్ళకి ఏమంటారు మెటీరియలైజ్ అవ్వవు, అంటే మైల్డ్గా ఉంటుంది అనమాట, ఎఫెక్ట్ ఉంటుంది చెప్పుకోవాలి. మనకేమంటే శస్త్రపీడం, చోర బాధ, అతి క్లేశో, మహాద్భయం, కృషి, రవ్యాధి, సర్వ విఘ్నం. ఏదైనా కనుక పనులు చేస్తే అందులో విఘ్నాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కష్టాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వ్యవసాయం కానీ బిజినెస్ కానీ చేస్తే అందులో వాళ్ళకి లాభాలు రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి చోర భయం, వీళ్ళకి సంబంధించిన విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం, దొంగలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చాలా ఏమంటారు అలర్ట్గా ఉండాలి. అందులోనూ ఈ మాసంలో ఏప్రిల్ మార్చి మంత్లో కొంచెం పెళ్ళిళ్ళు అవి ఉండటం, తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ ఇవన్నీ ఉండటం, కొంచెం సమ్మర్ కదండి, కొంచెం బయట పడుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళకి కొంచెం దొంగతనాలు అవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది, కేర్ఫుల్గా ఉంది. రైట్. మరి నక్షత్రాల ప్రకారంగా మేషరాశి వారికి ఎలా ఉంటుంది అంటారండి? మనకి ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయండి, అశ్విని, భరణి, కృతిక. అశ్విని వాళ్ళకి కనుక చూసుకుంటే 3 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది, 3 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది. వీళ్ళకి ఎక్కడ పాజిటివ్గా ఉందంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, మంత్ అంతా సౌఖ్యంగా ఉంటుంది. తర్వాత అనుకున్న పనులని అనుకున్న విధంగా కొంచెం అటు ఇటు కానీ రిజల్ట్ వైజ్ అయితే అంటే బాగుంటుంది. ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటే అండి వీళ్ళకి కలహము, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మృత్యు భయం, సో ఏదో ఒక విషయంలో వీళ్ళకి కొంచెం భయం కలిగే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళు అనుకున్న డ్రీమ్స్ నాశనం అని కూడా చూస్తున్నారు. మనం ఇందాక కూడా చెప్పుకున్నాము, కుజుడు సరిగా లేకపోవడంతో ధన నష్టము, వ్యవసాయదారులకి పంట నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. భరణి నక్షత్రం వాళ్ళకి ఇది 2 విషయాల్లో పాజిటివ్, 3 విషయాల్లో ఛాలెంజింగ్ ఉంది. ఎక్కడ పాజిటివ్ అంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు. మనకి ఛాలెంజెస్ ఎక్కడ అంటే గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు విఘ్నాలు వచ్చి ఆటంకం వచ్చేసి అది కార్యభంగమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కృతికా నక్షత్రం వాళ్ళకి 2 విషయాల్లో చాలా బాగుంది, 3 విషయాల్లో 2 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది, 3 విషయాలు బాగున్నాయి. ఫస్ట్ ఈ మంత్ అంతా వీళ్ళకి చాలా లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, క్షేమంగా కూడా ఉంటుంది. ఛాలెంజ్ ఏమంటే గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ గొడవలు కూడా అన్నాదమ్ముల వల్ల గొడవలు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉండే అవకాశం ఉంటుంది. దేహ పీడం, శారీరకంగా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒళ్ళంతా వీళ్ళకి ఎక్కడో పెయిన్స్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసికంగా అధికంగా చాలా ఒత్తిడికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి.
మిగతా వాళ్ళకైతే ఓకే, నక్షత్రాల వైజ్ కనుక చూసుకోండి అంత పెద్ద ఏం లేదు. బట్ కృతికా నక్షత్రం అంటే చాలా కేర్ఫుల్గా ఉండడం ఎంతైనా అవసరం. రైట్. మరి వీళ్ళంతా అసలు మేషరాశి వారు ఎలాంటి రెమెడీస్ మార్చి నెలలో పాటించాలంటారు సురేష్? వీళ్ళకి మెయిన్ రెమెడీస్ వచ్చేటప్పటికి కలహం, గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందండి. మనకి ఈ గొడవలు కూడా అంటే కొంతమంది చాలా సింపుల్ గా ఉంటాయి, కొంతమంది చాలా హై లెవెల్లో గొడవ. అవునండి. అంటే వీటితో పాటు వాళ్ళ పర్సనల్ జాతకం కూడా మనం చూసుకోవాలి. అందులో మనకు తెలుస్తుంది. ఇది మనకు ఒక 25-30% ఉంటే పర్సనల్ కాలంలో వాళ్ళకి దశ ఏముంది, భుక్తి ఏముంది అని. అందుకని కొంతమందికి కలహం లైట్ గా ఉంటుంది, సింపుల్. కొంతమందికి కోర్టు కేసులు దాకా పోయి కొంతమందికి ఎక్కడికో వెళ్ళిపోతారు. మన టీవీలో న్యూస్లు చూసేస్తున్నాం అనమాట. అక్కడ దాకా వెళ్ళిపోయి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళ టైం బాగలేక, వాళ్ళ దశలు బాగలేకపోతే ఎన్ని జరుగుతుంటాయి. వాళ్ళకున్న తీవ్రతను బట్టి పరిహారాలు చేసుకోవాలి. ఫస్ట్ ఈ మార్చ్ వాళ్ళకి సింపుల్ రెమెడీ అంటే కందుల్ని కేజీ బాగా గనక దానం చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో చాలా చాలా బాగుంటుంది. గుడికి సంబంధించండి, గుడిలో అర్చకుడికి గుడికి ఇచ్చేస్తే ఎక్కడ ఇచ్చినా పర్లేదండి. సత్పురుషులకి ఎవరికి ఇచ్చినా పర్లేదు, బ్రాహ్మణులకి ఇచ్చిన. కొంతమంది ఈ మధ్య వాళ్ళు కూడా తీసుకోవట్లేదు, బ్రాహ్మణులు రిజెక్ట్ చేస్తున్నారు. నేను కూడా గమనించాను. సారీ అండి ఏమనుకోవద్దండి మీకు తీసుకోవట్లేదు అని చెప్పేస్తున్నారు. అందుకని సత్పురుషులకి, గురువులకి, మంచి వాళ్ళకి, పేదవాళ్ళకి ఎవరికి ఇచ్చినా కానీ హంబుల్గా, వాళ్ళ తీసుకునే వాళ్ళ గుణం హంబుల్గా ఉండాలి, ఇచ్చేవాళ్ళు కూడా చాలా హంబుల్గా ఉండాలి. సో వాళ్ళు గుళ్ళో బ్రాహ్మణులు అని చెప్పేసి వద్దు వద్దు అని చేయలే ఊపిన వాళ్ళకి అనవసరంగా ఇవ్వటం. అందుకని చెప్పేసి ఉత్తమోత్తములకి, అవసరం ఉన్న వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కానీ ఓకే, హంబుల్గా ఇవ్వాలి. తీసుకునే వాళ్ళు కూడాను ఒక గొప్ప వరం మనకి ఇస్తున్నారనే యాంగిల్లో తీసుకోవాలండి. అదేదో తీసుకున్నట్లు వాళ్ళు కూడా ఫీలింగ్ ఉండకూడదు, వాళ్ళదేదో మనకు వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ అలా ఉండకూడదండి. యాక్చువల్లీ ఇచ్చిన వాళ్ళకి మంచి వస్తుంది, కలిసిన వాళ్ళకి మంచి వస్తుందండి. నేను ఇందాక ఎక్కడో చూశాను, నేను పులిహార, నిమ్మకాయతో కనుక పులిహార చేసి పెడితే గురువారం రోజున ఇచ్చే వాళ్ళకి పుణ్యం అంట, తీసుకునే వాళ్ళకి కూడా పుణ్యం అంట. గురువు వస్తారండి. గురువు ఎప్పుడైతే వస్తారు, జ్ఞానం వస్తారు, పిల్లలు వస్తారు, ధనం వస్తారు, అంతా వచ్చేస్తుంది. గురుబలం ఉంటే దేనైనా సాధించవచ్చు. సాక్షాత్తు ఇంద్రుడు అంతటి వాడే గురువుని యొక్క ఉదయం సాయంత్రం నమస్కారం చేసుకుని బయటకు వెళ్ళే ముందు ఆయన ఆశీర్వాదం తీసుకుని వెళ్తారు. గురువు పెద్ద చదువుకొని ఏమంటారు, మనందరికీ తెలుసు, సింపుల్ లైఫ్ గడుపుతూ ఉంటారనమాట. బట్ అంత విశేషం ఉంటుంది. అందుకని మనం ఏది చేసినా కానీ మనకి ఎవరిని ఇచ్చినా, చాలా మంది నేను కూడా ఇది కూడా చూస్తుంటానండి, ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఒక గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. వద్దు 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 వద్దండి గిఫ్ట్ అనుకుంటారు. అలా చేయకూడదండి. మా మదర్ కూడా అలా చేసేది. వాళ్ళ బ్రదర్స్ కానీ ఎవరైనా వచ్చి 500 రూపీస్ లేదంటే జాకెట్ మేకపోతే వద్దు 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 నేను రిజెక్ట్ చేస్తుంది. తర్వాత నేను చెప్పాను మమ్మకి, ఇలా చేయకూడదమ్మా, మనకి శక్తోపాసన, వాళ్ళ ఉన్న పాజిటివ్ ఎనర్జీ మనకు రావాలి, మనకున్న పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకి కావాలి. అప్పుడేమవుతుంది, మన ఎనర్జీ వాళ్ళ ఎనర్జీ డబల్ అవుతుంది. మనం ఏమనుకుంటాం, వాళ్ళది మనం తీసుకుంటే మనం వాళ్ళకి పోతుంది, ప్లస్ మైనస్ చూస్తున్నాం. బట్ ఇట్స్ నాట్ ప్లస్ మైనస్, ఇట్స్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్. అప్పుడు మా అమ్మ తీసుకోవడం స్టార్ట్ చేసి, ఎవ్వరు మనకి ఏది ఇస్తున్నా హంబుల్గా తీసుకోవాలి. ఎందుకంటే మనకు అదృష్టం ఉండబట్టి ఇవ్వబోతున్నారు. మనది ఏమంటారు, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు ఇస్తే మళ్ళీ రేపు మనం తిరిగి ఇవ్వాలి, ఈ లాజికల్ చాలా పెట్టేసుకుంటాం అనమాట. మళ్ళీ అందులో క్యాలిక్యులేషన్స్, పోయినసారి వాళ్ళు 1000 ఇచ్చారు, మనం 1005 రూపీస్ ఇచ్చాము, 5 రూపీస్ ఇది, అలా కాదండి. వాట్ ఎవర్ కమ్స్ టు యూ విత్ ద మోస్ట్ డివైన్ అట్మాస్ట్ టేక్ యాక్షన్. తర్వాత నచ్చింది, మీకు నచ్చలేదు తీసుకున్న తర్వాత, ఏదో మీకు నచ్చని వస్తువు ఏదో ఇచ్చారు, దాన్ని అంతే హంబుల్గా వేరే వాళ్ళకి ఇవ్వండి. హూ నీడీ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. మీకు ఉపయోగపడకపోయినా ఎదుటి వాళ్ళకి ఉపయోగపడవచ్చు. అవునండి, ఇది కంపల్సరీ గుర్తుపెట్టాలి. అందుకని మనం ఉమెన్ సిరీస్ చేస్తున్నాం కాబట్టి అది చాలా బ్యూటిఫుల్ ప్రొసీజర్ మన పెద్దవాళ్ళు పెట్టారండి. అది ఆ పసుపు కుంకుమ పుణ్యకరమైన వస్తువులు ఇచ్చి తీసుకోవటం, శక్తి ఉపాసన చేసుకోవటం. శక్తి ఉపాసన, శక్తి క్రియ అని ఒక క్రియ ఉంటుంది, యోగాలో కూడా చెప్తారండి. ఇది మన ఈ శక్తి క్రియ ఎంత పవర్ఫుల్ అంటేనండి, జన్మ జన్మలో కనెక్ట్ అవుతుందండి. అంత పవర్ఫుల్. మనకు తెలియదు అది. మనం ఏమనుకుంటాం, ఏదో ఏదో ఒక స్వీట్ ఒక తమలపాకులో పెట్టేస్తున్నాం అనుకుంటాం, కానీ బట్ అది కాదండి. ఇట్ గోస్ బియాండ్, జన్మ జన్మకి వెళ్ళిపోతుందండి. అక్కడ కూడా మనకు క్లియర్ అయిపోతుంది. బ్యూటిఫుల్ ప్రొసీజర్ మన వాళ్ళు పెట్టారండి. ప్రతి దాంట్లో శాస్త్రీయత ఉంటుంది అంటే ఇట్స్ ఆల్ ప్రూవెన్ అండి. ఇట్స్ ఆల్ ప్రూవెన్ అండి. చాలా మందికి పునర్జన్మలు మనకి హిప్నాటిజం ద్వారా ఇటు వరకు చేసి కనెక్ట్ అయిన ఉన్నారండి. మనకి చేసి చెప్పుకుంది కాదండి. ఇట్స్ ఆల్రెడీ చాలా రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయండి వీటి మీద. సో నేను ఇవన్నీ తెలిసినప్పుడు మై గాడ్ ఇవన్నీ మనకు ఎందుకు చేయట్లేదని నేను అనుకుంటాను. మన దగ్గర ప్రొసీజర్ ఉంది తెలుసు, కానీ మనం చేయట్లేదు. ఇంకొకటి సరైన అంటే దృక్పథం అంటారండి, మన ఏమంటారు అవుట్లుక్, పర్సెప్షన్ కరెక్ట్ గా ఉండాలి దాని గురించి. ఆ డివోషన్ అది చేసుకుంటా ఉంటే దట్ లైఫ్ ఈజ్ ఎంజాయబుల్ అండి, ఎవ్రీ మూమెంట్ అండ్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ గోస్ లాజిక్, ఎవ్రీథింగ్ గోస్ లాజిక్, ప్రాఫిట్ లాస్,
అప్స్ అండ్ డౌన్స్, సో మచ్ అన్నెసెసరీ థింకింగ్ అనమాట, ఎకనామికల్ గా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ వీళ్ళకి కలహం ఉంది. కలహం పోవడానికి కేజింబావు కందులను కనుక దానం చేస్తే, సో కుజుడికి అధిష్టానది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక గుళ్ళో దర్శించుకున్నా, కొంచెం చాంట్ చేసుకున్నా కానీ చక్కగా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళు మృత్యు భయం కూడా ఉందండి. చాలా మంది మృత్యు నన్ను అడుగుతున్నారండి, మృత్యు అంటారు. మృత్యు అంటే అది మనం చనిపోవటం కాదని మీనింగ్ అండి. సంస్కృతంలో మృత్యు అన్నదానికి చాలా మీనింగ్లు ఉంటాయి. మృత్యం అంటే ఆగిపోవటం అండి. ఓకే, ఏం ఆగిపోవటం, మన ప్రాఫిట్ ఆగిపోవటం, లేదంటే మనం ముందుకెళ్ళాలనుకుంటాం అది ఆగిపోవటం, ఎక్కడో కనుక స్ట్రక్ అయిపోండి దాన్ని మృత్యం అంటారు. అది పోకుండా అమృత్యం, అమృతం, ముందుకెళ్ళిపోవాలి కంటిన్యూస్ గా. మనం చేసిన ప్రతిదీ ముందుకెళ్ళాలనుకుంటాం కదా, ఆబ్స్ట్రకల్స్ ని మృత్యు అనొచ్చు, అంటే హడల్స్ ని అనుకుంటామండి. కానీ చాలా మంది మీరు వాళ్ళు చెప్పకండి అంటున్నారు. మరి శాస్త్రంలో చెప్పారు కదా, మరి నేను ఇక్కడ మీకు సౌఖ్యం అని చెప్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నారు, లాభం అని చెప్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, సర్వజన పూజ్యం అని చెబుతున్నారు, రాజ్య లాభం అని చెబుతున్నారు, అన్ని చెబుతున్నారు కదా, మరి ఇది కూడా ఉండాలి కదా. ఇది కూడా ఉండాలి. కానీ మీ నోటితో వింటే మాకు అదో కొంచెం క్లిక్ అంటుంది. బట్ మీరనే మృత్యు అంటే మృత్యు చనిపోవడం, చావు, డెత్ కాదు, పనిలో ఆటంకం. కరెక్ట్ అండి, అంతే కదా. పాజిటివ్ గా తీసుకోవాలండి. ఎందుకంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, మనకి వైరాగ్యం కూడా ఉండాలండి. జీవితంలో కొన్ని వదిలిపెట్టుకోవాలండి. ఓకే, ఆ కళాత్మకంగా వదిలిపెట్టుకోవటం కూడా వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే ఏంటి, బ్రహ్మ ఏం చేస్తాడు, మనకు వచ్చింది ఉదయాన్నే లెగుస్తాం, అన్ని గుర్తు పెట్టుకుంటాం. నేను తర్వాత ఈ రోజంతా మనం వర్క్ చేసుకోవాలి, ఫుడ్ తినాలి, అదంతా మనకి విష్ణువుకి సంబంధించి. నైట్ మళ్ళీ పడుకుంటాం వదిలేసి అక్కడికక్కడ. నిద్రలో మనం ఏం చూసుకోం కదా, మా హస్బెండ్, మా పిల్లలు, మా అప్పులు ఏం ఉండగా నిద్రపోతాం చక్కగా. దట్స్ వాట్ ఈశ్వరుని ఎందుకు పూజిస్తాం, ఆ వదిలేసుకోవాలి. అందుకని అమృత మృత్యుంజయం ఎవరికి, ఈశ్వరుడికి సంబంధించింది. అది బ్రహ్మకి సంబంధించింది కాదు, విష్ణువుకి సంబంధించింది కాదండి. మన దగ్గర నుంచి వెళ్ళిపోయాక కూడా ఈశ్వరు ఆడుకుని ఈశ్వరికి వెళ్ళిపోతుంది, మళ్ళీ మంచి వచ్చేస్తుంది. బట్ వదులుకునేది కళాత్మకంగా, డివోషనల్ గా వదులుకోవాలండి. దట్స్ వాట్ వైరాగ్యం. వెరీ బ్యూటిఫుల్లీ సెడ్ అండి. సో ఈ పరిహారాలు మేషరాశి వారు పాటిస్తే చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ నేను కొంచెం మంది తీవ్రత చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి దిష్టులు తగులుతాయి, తర్వాత రకరకాల ఏడుపులు ఉంటాయి, ఇవన్నీ మనకు తెలుసు కదండి. మనం కష్టపడి చేసుకుంటూ ఉంటాం. కొంతమంది నేర బుద్ధి ఉన్న వాళ్ళు మనల్ని ఏడుస్తూ ఉంటారు, దిష్టి పెడుతూ ఉంటారు. అందుకని వీళ్ళకి సమస్య తీవ్రతలు ఉంటే కనుక వీళ్ళు ఒక బ్యూటిఫుల్ అండి, నాకు బాగా నచ్చింది ఏమంటేనండి, మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుందండి. జనరల్ గా మనం రుద్రాభిషేకం చేయించుకుంటాం. కొంచెం బాగా చేయించుకున్న వాళ్ళకి ఏకాదశ రుద్రాభిషేకం అన్ని మంత్రాలు చదువుతారు. ఇందులో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఇంకా టాప్ అనమాట. అది 1.5 hour పడుతుంది. దీనికి ఇంకా ఆంజనేయ స్వామి మంత్రాలు సంపుటీకరణ చేస్తాం. ఆంజనేయ స్వామి అంటే ఏమండి, కార్యజయం చేయడానికి ఇవ్వండి, బయట కొట్టడానికి కానివ్వండి, ఎలాంటి బాధ ఆంజనేయ స్వామి అంటే ఈయన మంత్రాలతో సంపుటీకరణ చేస్తే ఇంకా లెంతీ పూజ అవుతుంది, అంటే స్ట్రాంగ్ అనమాట. అది నేను చాలా మందికి చేయించానండి. విత్ ఇన్ 1 week లో రెమెడీస్ అండి, రిజల్ట్ అండి అసలు చాలా మంది. అందుకని నేను చాలా మందికి అది చెప్తాను అనమాట. అంటే చాలా మంది దీని గురించి కూడా తెలియదు. ఇది రుద్రాగ్ని. మాకు ఇంకొక ప్రాబ్లం ఏమంటేనండి, ఏమంటే మీరు చెప్పారండి మా విలేజెస్ లో ఉండవని చెప్తారు. శివుడి గుళ్ళో ఉంటాయి, ఎప్పుడో ఉదయం వచ్చేసి నీళ్ళు వెళ్ళిపోతారండి, సరిగ్గా చేయరండి. కొంచెం టౌన్స్ లో అయితే ఓకే చేస్తారండి, కానీ ఆ మహాన్యాసం చేయరండి. నేనేం చెప్తానంటే, మహాన్యాసం ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఆవాహనం చేయించుకోవాలి. నేను చేస్తుంటే నాకు రుద్రుని ఆవాహనం చేయాలి. బట్ అది మాకు చేయట్లేదండి, వాళ్ళే చేస్తారంటే రకరకాలు ఫెసిలిటీ ఉంటే ఖచ్చితంగా చేయించుకోమని నేను చెప్తాను. లేదంటే మనకు కనెక్ట్ అయినా కానీ మీరు చేయించేస్తాం. వాళ్ళకి లైన్ లో, ఆన్లైన్ లో వాళ్ళు ఎక్కడికి వచ్చినా కానీ. సో వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి, ఖచ్చితంగా చేయించుకోవాలి. అందులోని వీళ్ళకి కొంచెం నాశనం అని కూడా ఉంది కాబట్టి ఈ రెండింటికి సంబంధించి ఈ పూజ కనుక ఒక్కడ కనుక చేయించుకుంటే హాఫ్ డే అండి 3-4 hours టైం కనుక స్పెండ్ చేస్తే ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళలోకి రుద్రుని ఆవాహనం చేసి చక్కగా బ్రాహ్మణోత్ముఖంగా వేదాశీర్వాదం ఇచ్చి మంత్రఘోష చేసి ఈ పూజ అంతా చేసి పంపించేస్తాం. చాలా సంతోషం సురేష్ గారు, ధన్యవాదాలు. నమస్కారం అండి.